శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి వేళ మన 3వ అధ్యాయం నందు 191, 192 శ్లోకాలని శరణాగతి భావంతో పరిశీలన చేసుకుందాం. కాల మృత్యుహరా చైవ సర్వ సంకట నాశిని యక్ష రాక్షస భూతాది చోర వ్యాఘ్ర విఘాతిని సర్వోపద్రవ కుష్టాది దుష్టదోష నివారిణి యత్ఫలం గురు సాన్నిధ్య తత్ఫలం పఠనాద్ భవేత్. భగవానులు చెబుతూ ఉన్నారు, ఓ పార్వతి, ఈ గురుగీత కాలమందైన మరణమును హరించునదియును, సమస్త కష్టములను నశింపజేయునదియును, యక్ష రాక్షస భూతాదులను జోర వ్యాఘ్రములను గొట్టివేయునదియును, సమస్త ఉపద్రవములను కుష్ఠ వ్యాధి మొదలైన చెడు దోషములను నివారించుచున్నది వినగుచున్నది. ఓ పార్వతీ, గురు సాన్నిధ్యమున జనుడే ఫలమును పొందునో ఆ ఫలమును ఈ గురుగీతను పఠించుట వలన కలుగును అని చెబుతూ ఉన్నాడు భగవానుడు. ఇంతకంటే మనకు కావలసినటువంటి సాక్ష్యం ఏమున్నది? ఇంతకంటే నిరూపణ ఇంకేమీ కావాలి? మానవుడు ఏ యొక్క బాధలతో, రోగ బాధలతో, కష్టములతో, బాధలతో ఇవి అన్నీ కూడా తొలగించుకోవడానికి ఎన్నో శ్రమలు పడుతూ ఉన్నాడు, ఎన్నో చేస్తూ ఉన్నాడు. వ్రతములు అని, క్రతువులు అని, తపస్సు అని, డాక్టర్లు అని, మంత్రతంత్రలు అని, ఎన్నో శుద్రదేవత భక్తులని ఎన్నో చేస్తూ ఉన్నాడు మానవుడు. ఈ భవ బంధముల నుండి బయటపడడానికి, ఈ దేహ బాధలను భరించలేక, ఈ రోగ బాధలను భరించలేక, ఈ పేదరికాన్ని భరించలేక అన్ని బాధలు పడుతూ ఆ బాధలలో నుండి విముక్తి కావాలి అని మానవుడు శ్రమకు ఓర్చి ఎన్నో చేస్తూ ఉన్నాడు. ఒకవేళ అన్ని శ్రమల ద్వారా ఏదైనా నీకు ఫలితం ప్రాప్తిస్తుంది అని నీకు ఉంటే, అందులో ఉన్నవి అన్నీ కూడా ఈ గురుగీతలందే నీకు లభ్యమవుతుంది. ఒక గురుగీతను చదువుకుంటే చాలు, గురువు చెప్పినటువంటి సత్యవాక్కులను నమ్మి ఉంటే చాలు, నిశ్చయముగా నమ్మి ఉంటే చాలు, గురువు చెప్పినటువంటి సత్యవాక్కులను నమ్మి ఆచరిస్తే చాలు అని తెలియబడుతూ ఉంది. ఇంతకన్నా మనకు కావలసినటువంటి సునాయాసమైన మార్గం ఇంకేమున్నది? మనకు మహనీయులు అందించారు మనపై దయతో. మనము దాన్ని గుర్తించలేక అహంకార అజ్ఞానపూరితమైనటువంటి ఆలోచనలతో ఈ సత్యాన్ని తెలుసుకోలేక మనం కష్టాలు పడుతూ ఉన్నాం. ఈరోజు సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.